ఇప్పుడే నా కొడుకు అనిపించుకున్నావురా. తండ్రి 8 అడుగులు దూకితే నువ్వు 16 అడుగులు దూకావు. సరైన పులి బిడ్డవి. ఏమిట్రా చీర? ఇదేమిటి లెటరా? చంద్రశేఖర్, కేవలం ఓ ఆడపిల్ల సవాలు ఎదుర్కోలేక లారీలతో అంతం చేయాలనుకున్నా. నేను చావలేదు, చావను కూడా. నా శపథం నెరవేరే వరకు నా కోసం ఎవడే వచ్చినా కూడా వాణ్ణి ఎదిరించి గెలుస్తాను. ఆ రోజు కాలేజీలో నీ కొడుక్కి చీర కట్టబెట్టాను. ఈ రోజు నీకే పంపిస్తున్నాను. కట్టుకో. నీ బోటి ఆరంగి వెధవలకి ఇదే బహుమానం. అయ్యో, చూసారా? ఏదో అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. ఇక పైన ఇక్కడ ఒక మేక ఉండదు, ఒక గొడ్డు ఉండదు, మనుషులే ఉండరు. మొత్తం మీద ఆ ఝాన్సీ కుటుంబమే బూడిద. మేకల మందులు తొలుపుకోండి. ఎవరి పని చేసింటారు చెప్పమా? ఎవరు? అంతా చంద్రశేఖరే. ఆ రోజు మన గుండెల్లో నిప్పు పెట్టాడు. ఈ రోజు మన దగ్గర పనిచేసిన పాపానికి మన భార్యల గుడిసెలకు నిప్పు పెట్టాడు. ఆ గేదెలు ఎద్దులు ఏ ఒకటి వదలకుండా తొలుపుకుంటారా? అక్క చెల్లు ఎడాపేడా కొట్టేస్తున్నారు. ఏంటండి ఇది? మన వాళ్ళ నోడల్లోంచి నిద్ర వచ్చేస్తోంది. ఏంటండి ఇది? మన వాళ్ళు ఉడాయిస్తున్నారు. అమ్మా, నాన్న, మీరింటికి వెళ్ళండి. నేను వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగించి దీనికి కారకులైన తండ్రిని కొడుకుని అరెస్ట్ చేసి ఏర్పాట్లు చేసొస్తాను. రండా.